ఫ్రెండ్స్, వెల్కమ్ బై టు మై యూట్యూబ్ ఛానల్ శివగణేష్ క్రియేట్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూసినా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఈ వ్లాగ్ అయితే నేను ఎందుకు తీస్తున్నానంటే, నాకు ఈ వ్లాగ్ తీసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ మీకు హాయ్ చెప్పా చూడండి, ఆ పిల్లలు ఏమాట ఇంతమందికి అయితే అన్నదానం అయితే చేస్తున్నారు. ఎందుకంటే వినాయక చవితికి విగ్రహాన్ని అయితే నిలబెట్టారన్నమాట. ఇంత వయసులోనే విగ్రహాన్ని నిలబెట్టి ఇంతమందికి భోజనం పెడుతున్నారంటే అది మామూలు విషయం కాదు. సో మా ఇంటి పక్కనే జరిగింది ఇదంతా. నాకైతే చాలా హ్యాపీగా అనిపించి వ్లాగ్ అయితే తీశాను. సో ఇలాంటి పిల్లలకే మనం ఫుల్ సపోర్ట్ అయితే చేయాలి. మన సపోర్ట్తో పాటు వాళ్ళ పేరెంట్స్ అయితే చాలా గ్రేట్ అండి. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ అయితే ఫుల్గా ఉంది. వాళ్ళ పేరెంట్స్ వల్లే వీళ్ళు ఇంతమందికి అయితే భోజనం అయితే పెట్టారు. ఇదైతే మామూలు విషయం అయితే కాదు. అందుకే మీకు కూడా తెలియాలని చెప్పేసి ఈ వ్లాగ్ అయితే తీసాను. ఈ అన్నదానంలో నేను కూడా పాల్గొన్నాను అనమాట, అంటే వడ్డించాను. నాకు చాలా బాగా అనిపించింది. భోజనాలు అయితే చాలా బాగున్నాయండి. ఎన్ని వెరైటీస్ పెట్టారంటే మీరే చూడండి, వ్లాగ్లో అయితే కనిపిస్తాయి. అదిగో మా అమ్మ, నేను మొత్తం అందరం అయితే ఉన్నాము. ఆ పిల్లలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం అన్ని పనులు చూసుకున్నారండి. ఈ రోజుల్లో అసలు ఎవరున్నారు, అలాగా ఆడుకోవడానికే వెళ్ళిపోతారు. అలాంటిది వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపి ఎంత బాగా చేసుకున్నాడంటే మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా ఫుల్ సపోర్ట్ అయితే చేశారు. ఇంకా ఇలాంటివి చాలా చేయాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఆ విఘ్నేశ్వరుడు బ్లెస్సింగ్స్ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ బ్లెస్సింగ్స్ కూడా వాళ్ళకి ఇవ్వండి. ఇలాంటి ఇంకా మరెన్నో చేయాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. మీరే చూడండి ఎన్ని ఐటమ్స్ అయితే పెట్టారో. సో వీళ్ళే వాళ్ళ పేరెంట్స్ మాట చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఫుడ్ అయితే సూపర్ ఉంది, చెప్పుకోక్కర్లేదు. ఇంకా వీళ్ళు ఎంజాయ్ చేశారండి. సాంగ్స్కి డ్యాన్సులు వేయడం అన్నీ స్కిప్ చేయకుండా చూడండి, ప్రతిదీ ఉంటుంది. నేను ఇంక వాయిస్ అయితే స్కిప్ చేయట్లేదు, చూసేయండి. మాత్రం డ్రమ్ములు వేయండి. మీరు తిన్న ప్లేట్లు మాత్రం డ్రమ్ములు వేయండి దయచేసి. విఘ్నేశ్వరుడు ఇప్పుడు చల్లగా ఎల్లవేళ జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇట్లు ధనుష్ ఫ్రెండ్ సర్కిల్ వారు, ధనుష్ ఫ్రెండ్ సర్కిల్ వారు స్వీకరించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇట్లు ధనుష్ కమిటీ, ధనుష్ కమిటీ, ధనుష్ కమిటీ. వీడియో అయితే ఎంతేనండి, చాలా షార్ట్గా అయితే తీసాము, అనుకోలేదు తీద్దామని. సో వీళ్ళు చేసింది చూసి నాకైతే తీయాలనిపించి ఇంకా నేనైతే పోస్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.